జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మైనార్టీల సంక్షేమ పథకాలపై పలు అంశాలను వివరించారు. ముఖ్యంగా జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జరుగుతున్న పురోగతిని నేతలు ప్రస్తావించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల పర్యటనకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని వెల్లడించారు. ముఖ్యంగా మీరు కూడా మైనార్టీ మినిస్టర్ ఒక 4 నెలలు పనిచేశారు. మైనార్టీ సంబంధించిన మిత్రులందరూ కూడా మరి ఆజాద్ భాయ్ చాలా సౌమ్యుడు, చాలా జెంటిల్ మ్యాన్ గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి ఎందుకంటే ఇద్దరు ఒకటి ప్రమాద స్వీకారం చేశాం కాబట్టి పర్సనల్ గా నేచర్ తెలుసు. ఆజాద్ భాయ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకొని మినిస్టర్ గారు పెట్టుకొని మన సమస్యలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మైనార్టీ సోదరులకు కానీ ఇంకా వివిధ వర్గాల మైనార్టీ శాఖలకు సంబంధించిన వివిధ స్కూల్స్ సంబంధించిన కానీ ఇంకా కాలేజ్ సంబంధించిన విషయాలు కూడా పరిష్కారం చేసే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ तेलंगाना फॉर्मेशन डे की पूरे तेलंगाना के लोगों को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ और ये भी कहना चाहूँगा कि जितने लोग 1969 से 2014 तक जो लोग भी अपने सैक्रिफाइस थे, बहुत से लोग हैं, बहुत से लोग नहीं हैं, जो नहीं है उनको मैं श्रद्धांजलि पेश करना चाहता हूँ, उनको याद करना चाहता हूँ। क्योंकि अभी सर बोल रहे थे कि 69 में स्टार्ट हुआ था। 69 में मैं खाली 6 साल का ही था जब से स्टार्ट हुआ था, बट लेकिन 51 इयर्स होने के बाद में అక్కడ మైనార్టీలో లక్ష్మణ్ రెడ్డి అని ఒక పెద్ద వాళ్ళ నాన్న కూడా మంచి ఇది బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మనకి మంచి మిత్రుడు కలవడానికి వచ్చింది అంటే ఫ్రెండ్షిప్ అంత వాల్యూ ఇస్తారు. మరి అదే విధంగా ఈనాడు కూడా ఇక్కడ చూస్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో చాలా మంది మైనార్టీస్ ఉంటారన్నా మరి ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చాలా బాగా జరుగుతున్నది. రెంటెడ్ బిల్డింగ్స్ లో చదువుకుంటున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి. నేను కూడా గర్ల్స్ బాయ్స్ అన్ని కూడా తిరగడం జరిగింది. మరి ఈరోజు డిగ్రీ కళాశాల కూడా జిల్లా కొట్టిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంజూరు ఇప్పించారు. అట్లనే ఇక్కడికి మైనారిటీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా ఇప్పించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీరు కూడా మైనార్టీ మినిస్టర్ ఒక 4 నెలలు పనిచేశారు. మైనార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా మరి